ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రోటోకాల్ పాటించలేదని అమ్మవారి కళ్యాణానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి నిరసనకు దిగారు. కాసేపు ఆలయం ఎదుటే అసహనం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించకపోవడంపై కలెక్టర్ అనుదీప్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ అయ్యారు. ఇక భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో తోపులాటలో మేయర్ విజయలక్ష్మికి కూడా స్వల్ప గాయాలైనట్లు సమాచారం. నేను చెప్పినాను కదమ్మా డీసీపీకి, సార్ ఇక్కడ లేడీ ఉన్నా సార్ పంపించండి అని. డిపార్ట్మెంట్ ఒకళ్ళు ఉంటారు, మనం పిచ్చోళ్ళు. తీసుకొని వీడియో పక్కకు సాగి దాన్ని అన్న పక్క పోతా. తీసుకొని వీడియో ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. ప్రోటోకాల్ పాటించలేదని అమ్మవారి కళ్యాణానికి వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి నిరసనకు దిగారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు. ఎస్ లహరి. సునీత, బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణానికి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అలాగే విఐపీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అలాగే ఉదయం నుంచి కూడా అనేకమైనటువంటి భక్తులతో పాటు విఐపీలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు గద్వాల మేయర్ విజయలక్ష్మి కూడా ఇక్కడికి రావడం జరిగింది. కానీ వచ్చే టైంలో భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఆ తోపులాటలో క్రమంలో గద్వాల విజయలక్ష్మికి కింద పడి గాయాలవ్వడం జరిగింది. ఆ గాయాల పాలవ్వడంతో ఇటు హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే మేయర్ కూడా ప్రోటోకాల్ పాటించడం లేదు ఆలయంలో అని చెప్పేసి ఒక్కసారిగా ఆలయం బయటకు వెళ్ళి అలిగి కూర్చోవడం జరిగింది. దీంతో హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తురిశెట్టి అలాగే ఇక్కడ అధికారులు అందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళను మళ్ళీ లోపలికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రోటోకాల్ ఏది కూడా పాటించట్లేదు. ప్రభుత్వం నుంచి కూడా అన్ని వ్యయాలు కూడా సరిగా జరుగుతున్నాయి. ఎందుకు మీరు ఇలాంటి పటిష్ట బందోబస్తు మధ్యలో కూడా మాకు ఎందుకు విఐపీ దర్శనాలు సరిగా చేయట్లేదు, అలాగే సామాన్య భక్తులకు కూడా సరైన వసతులు ఎందుకు కల్పించట్లేదు, ప్రోటోకాల్ సరిగా పాటించట్లేదు అని చెప్పేసి కూడా అసహనం వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్ పైన కూడా అసహనం వ్యక్తం చేసి కాస్త సీరియస్ అవ్వడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారి కూడా గందరగోళ వాతావరణం నెలకొంది. సో ఇప్పుడైతే ప్రస్తుతం గద్వాల మేయర్ విజయలక్ష్మితో పాటు పొన్నం ప్రభాకర్ కూడా ఆలయంలోకి ప్రవేశించారు. అలాగే గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే కళ్యాణ మహోత్సవం మరికొద్ది సేపట్లో జరిగే కార్యక్రమం కాబట్టి ఆ కళ్యాణాన్ని కూడా వీక్షించే క్రమంలో అందరూ కూడా కూర్చోవడం జరిగింది. ఎక్కడైతే ఆలయంలో కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నారో అక్కడ మండపం దగ్గర మేయర్ గద్వాల విజయలక్ష్మి అక్కడ కూర్చోవడం జరిగింది. అలాగే భక్తులు కూడా అనేకమైన భక్తులు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంకి రావడం జరిగింది. చూసుకోవచ్చు కూడా మనకు ఇక్కడ. సో ఈ సంఘటన జరిగిన తర్వాత ఒక్కసారిగా కూడా పోలీసులు అలర్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఇక్కడ చూసుకోవచ్చు లైన్లో కూడా
అక్కడ ఎవరైతే క్యూ లైన్ ఉంటుందో క్యూ లైన్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ క్యూ లైన్లో కూడా సపరేట్గా కళ్యాణానికి వచ్చే వాళ్ళందరూ కూడా అక్కడ క్యూ లైన్లో ఉంటారు. అటువైపు అక్కడ గర్భాలయం గుడికి లోపలికి వెళ్ళే ఆ క్యూ లైన్ ఒకటి, అలాగే ఇక్కడ కళ్యాణ మహోత్సవానికి వెళ్ళే క్యూ లైన్ ఇదొకటి. సో ఇక్కడ 2 క్యూ లైన్లు మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ క్యూ లైన్లో కూడా అమ్మవారి కళ్యాణాన్ని వీక్షించడం కోసం మాత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఎంట్రీ గేట్, ఇక్కడ రిలయన్స్ సూపర్ మార్కెట్ ఉంటుంది, ఇక్కడ నుంచి ఎంట్రీ గేట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎంట్రీ గేట్ ఎవరైతే ఏర్పాటు చేశారో అక్కడ సామాన్య భక్తులు ఇక్కడ కళ్యాణాన్ని వీక్షించడం కోసం అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాకుండా అక్కడ బారికేట్లు ఏవైతే ఏర్పాటు చేశారో అక్కడ ఒక్కసారిగా లోపలికి వద్దామని చెప్పేసి వాళ్లకు ఒక్కసారిగా తొక్కిసలాట, ఒక్కసారిగా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టం చేస్తున్నారు పోలీసులు. సో ఇటువైపుగా మొత్తం కూడా పూర్తిగా పోలీసు బందోబస్తుతో పాటు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. 11:34 అమ్మవారి కళ్యాణం జరగబోతుంది కాబట్టి దీంతో ఎక్కువ మొత్తంలో కూడా ఇక్కడ భక్తులు చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అనేకమైన భక్తులు తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తున్నారు. చూసుకోవచ్చు అమ్మవారు అయ్యవారు చక్కగా ఆ పెళ్లి తత్వంతో అయితే జరుగుతుంది. మరి కొద్దిసేపట్లో అమ్మవారి కళ్యాణ మహోత్సవం అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. 11 మంది వేద పండితులతో ఈ కళ్యాణ మహోత్సవం అయితే వైభవపేతంగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అంగరంగ వైభవంగా ఇక్కడ కళ్యాణం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ కళ్యాణాన్ని వీక్షించడానికి కూడా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్ యూ.